మెయిన్‌గా అయితే నాకు 3 పర్సనల్ లోన్స్ ఉన్నాయండి. పర్సనల్ లోన్ వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేశానండి జనరల్‌గా. అది జస్ట్ 6 లోన్ మంత్స్ బ్యాక్ తీసుకుని ట్రేడింగ్ తీసుకున్నాను. స్టార్ట్ చేశారా? పే మీ చేశాను. ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర నేను చేసే ఒక్క సజెషన్ ఏంటంటే, సో మనకి యాప్ ఉందండి. సో ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో మనం 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చాం. సో మనతో పాటు వరంగల్ నుంచి మన సబ్స్క్రైబర్ ఉన్నారనమాట. సో మేము 2-3 మంత్స్ నుంచి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో కొన్ని డేస్ ఆయన కుదరలేదు, కొన్ని డేస్ నాకు కుదరలేదు. సో మొత్తానికి జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యాం అనమాట ఫైనల్ గా. సో రఘు గారు చెప్పండి, సో మీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి అసలు మీరు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రజెంట్ ఫైనాన్సెస్ ఎలా నడుస్తున్నాయి, సో ఇవి చెప్పండి. హలో అండి చందు గారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ అండి. నేను సీనియర్ క్యూఏగా వర్క్ చేస్తున్నాను ఎంఎన్సీలో, హైదరాబాద్ లోనే. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఓకే. నాకు 2 కిడ్స్ అండి. బాబు వచ్చి 1 year అండి, ఇంకో బాబు వచ్చి 3 years ఉంటాడు. ఓకే. నాకు ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ సాలరీ వచ్చి టోటల్ గా 94K వస్తుందండి టేక్ హోమ్. ఓకే. ఎక్స్పెన్సెస్ అంటే వితౌట్ ట్యాక్స్ నెట్ పే 24K అండి. సో నాకు కొంచెం పర్సనల్ లోన్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ బిఫోర్ ట్యాక్సెస్ అండి 94K? 94K ఆఫ్టర్ ట్యాక్స్ అండి. ఆఫ్టర్ ట్యాక్సెస్, ఓకే. ఇంక్లూడింగ్ సో రిమైనింగ్ దాంట్లోనే మీ పిఎఫ్, గ్రాట్యుటీ, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, అది మొత్తం ఇంక్లూడెడ్. అవునండి, ఆఫ్టర్ ట్యాక్సెస్ 94K వస్తుంది. ఓకే. సో ఇంతకీ మీరు ఒకళ్ళే వర్కింగ్, మీ వైఫ్ కూడా వర్కింగ్ అండి? వైఫ్ హౌస్ వైఫ్ అండి, చేయట్లేదు, ఇంటి దగ్గర. ఓకే. ఓకే. అండ్ మీది టేక్ హోమ్ చెప్పారు. అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? నా ఓవరాల్ 6+ ఉంటుందండి. 6+ years. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మీరు ఈ 95,000 తో మీ మంత్ టు మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి బెంగళూరు వెళ్ళినా సరే మీ ఎక్స్పెన్సెస్ డ్రాస్టిక్ గా పెరిగిపోతాయి. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అండి? ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గర అండి. ప్రస్తుతానికి అంటే ఎక్స్పెన్సెస్, రెంట్ ప్రస్తుతానికి లేదు. ఫ్యామిలీ పేరెంట్స్ తోనే ఉంటున్నాము. అంటే గ్రాసరీ అదంతా ఎప్పటిలాగే ఉంటది కదా. అంటే ఫాదర్ ఎవరు చేయట్లేదు, రిటైర్ అయ్యి ఫాదర్ ఎవరు చేయట్లేదు, మేమే చూసుకోవడము. సో 5K గ్రాసరీ, 5K ప్లస్ మిల్క్ అవుతుంది బాబుకి, 3K అవుతుంది, టోటల్ 8K అవుతుంది అండి గ్రాసరీకి. రెంట్ లేదు కాబట్టి అది లేదు, ప్రస్తుతానికి లేదండి. హైదరాబాద్ వెళ్తే పెరుగుతుంది. 20,000 మినిమం 1 BHK అవుతుంది ఉంటుంది. అవునండి. ఇంకా వచ్చేసి మామూలుగా ఇన్సూరెన్స్ మీరు ఫిల్ చేసినప్పుడు మెయిన్ పర్సనల్ లోన్స్ అన్నారు, సో వాటిని క్లోజ్ చేసి సో డ్రాస్టిక్ గా వెల్త్ క్రియేషన్ అన్నారు. సో మెయిన్ పర్సనల్ లోన్స్ మీరు కాల్ అవుట్ చేశారంటే సో అది ఎంత అమౌంట్ లో వెళ్తున్నాయండి? మెయిన్ గా అయితే నాకు 3 పర్సనల్ లోన్స్ ఉన్నాయండి. 3లో ఫస్ట్ పర్సనల్ లోన్ వచ్చేసి 10 lakhs వచ్చి 18,800 పర్ మంత్ కడుతున్నాను. సో రిమైనింగ్ నాకు యాక్చువల్గా 6 years పెట్టుకున్నాను. 5 years టోటల్ గా 2 years పే చేశాను 6 years లో. ఇంకా 4 years ఉంది. దేనికి తీసుకున్నారండి? అంటే ఇది పర్సనల్ రీజన్స్. ఓపెన్ ఫ్లాట్ తీసుకున్నాను. ఓపెన్ ఫ్లాట్ తీసుకున్నాను దానికోసం. నెక్స్ట్ లోన్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ మామయ్య దగ్గర ఉందంటే, అక్కడ కొంచెం ఉందంటే తీసుకున్నాను. 10 lakhs అయింది దానికి. అంటే ఇది పర్సనల్ లోన్ అండి? 3 lakhs అది పర్సనల్ లోనే. సో నాకు 3 lakhs అంతా ముందు ఉండేది హెచ్డిఎఫ్సిలో. సో 3 + 10 13 lakhs అయిందండి. 10.5 ఇంట్రెస్ట్ రేట్. 10.5. ఓకే. ఇంకో థర్డ్ పర్సనల్ లోన్ వచ్చేసి జనరల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేశానండి. జనరల్ గా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ట్రేడింగ్ బాగుంటుంది, దాంట్లో ట్రై చేయొచ్చని. సో ట్రై చేస్తే నాకు 1 lakh పర్సనల్ లోన్ తీసుకున్నాను. 12.5 ఇంట్రెస్ట్ రేట్ అది జస్ట్ 6 లోన్ తీసుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేశారా? లేదండి, అంతకుముందు ట్రై చేశాను నేను మామూలుగా సేవింగ్స్ అమౌంట్ యాప్ లో చేశాను. ఫ్రీగా ట్రై అంటే బయట యాప్ లో ట్రై చేశాను. తర్వాత రియల్ మనీతో స్టార్ట్ చేద్దామని చూశాను, బట్ లాసెస్ వచ్చాయండి. దాంట్లో 50K దాకా లాస్ వచ్చేసింది నాకు. 50K లాస్ వచ్చేసింది అవుట్ ఆఫ్ 1K.
అది 1 lakh లో. సో మిగిలిన 50K ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి అది ఖర్చు అయిపోయింది. సో ఓకే 1 lakh అయితే పర్సనల్ లోన్ ఉంది అంటే 12.5 ఇంట్రెస్ట్ రేట్. ఎక్కువ అమౌంట్, ఎందుకంటే ఆల్రెడీ 2 లోన్స్ ఉన్నాయి కాబట్టి. సో సిబిల్ స్కోర్ కొద్దిగా తగ్గే ఉంటుంది. ఓకే. సో ఇంకా అది 6 months అయింది కడుతున్నాను. 4 years పెట్టాను. ఓకే 4 years పెట్టారు 1 lakh ది. 3K పడుతుంది. ఓకే. స్టిల్ అసలు అప్పు తీసుకుని ట్రేడింగ్ వెరీ డిఫికల్ట్ అండి, వెరీ వెరీ డిఫికల్ట్. మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వర్చువల్ మనీతో మీకు ఎంత మనీ లాస్ అవుతుందో మీరు చూస్తూ ఉండగలరు. అదే రియల్ మనీతో చేస్తున్నప్పుడు సపోజ్ మీ ప్రాఫిట్ 5,000 నుంచి -5,000కి వెళ్ళిందంటే హోల్డ్ చేయలేరు. మళ్ళీ జీరోకి వస్తే తీసేద్దాం అనుకుంటారు, అది -5,000 -10,000 అవుతుంది. అప్పుడు -5,000 వస్తే తీసేద్దాం అనుకుంటారు, తీయలేరు. సో అలాగలా లాస్ పెరిగిపోతుంది. ట్రేడింగ్ వెరీ డిఫికల్ట్ అండి. అండ్ దట్టు అప్పు తీసుకుని ఎప్పుడు చేయకూడదండి. మీ ఓన్ మనీతో చేశారు పోయింది అంటే సో అది రీజనబుల్ జస్టిఫికేషన్. అది లోన్ తీసుకున్నారు, అది కూడా 4 years, చాలా పెద్ద టెన్యూర్ 1 lakh కి. బట్ అసలు అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేయకూడదండి. అలాంటిది ట్రేడింగ్ స్టార్ట్ చేశారు, అది కూడా అస్సలు రికమెండెడ్ కాదండి. అవునండి, నాకు అర్థమైపోయింది. యాక్చువల్గా నేను 6 months చేశానండి అట్లా, తర్వాత ఇక వదిలేసాను. ఇంకా తర్వాత ఏం చేయట్లేదు. ఓకే. ఇంకా అండి 3 పర్సనల్ లోన్స్ ఉన్నాయి. అంతే, లోన్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా నేను సేవింగ్స్ వచ్చేసి కొంచెం మ్యూచువల్ ఫండ్స్ లో 5K పెడుతున్నానండి. 5K దాంట్లో PPF 1K per month. ఓకే. ఇంకా ఆర్డీలో ఎమర్జెన్సీ కోసం నెక్స్ట్ జస్ట్ 4 months బ్యాక్ స్టార్ట్ చేశాను, 10,000 per month. అది ఓకే. సో దేంట్లో వేస్తున్నారండి ఆర్డీ? బ్యాంక్ అకౌంట్ అండి, బ్యాంక్ ఆర్డీ అంటే నార్మల్ గా 7% అది ఇంట్రెస్ట్ రేట్ చూస్తుంది. ఓకే. సో మీ ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర నేను చేసే ఒక్క సజెషన్ ఏంటంటే, సో మనకి స్టేబుల్ మనీ అని చెప్పి ఒక యాప్ ఉందండి. సో అది ఎలా అంటే, మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏంటంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి, అప్ టు 9.4, 9.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కాకపోతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిస్కీ, కానీ మనకి RBI సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో RBI DICGC అని చెప్పి ఒక సబ్సిడీ ఉంటుంది. సో వాళ్ళు అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎత్తేసినా సరే RBI మనకి మనం పెట్టిన అమౌంట్ ఇస్తుంది. ఓకే. అక్కడ మీకు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, మీకు ఫ్లెక్సీ విత్డ్రాల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫైనాన్స్ బ్యాంక్స్ అనుకోండి ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఉంటాయి. సో within 10 minutes లో మనకి అమౌంట్ వచ్చేస్తాయి. సో కొన్ని within 1 day లో వస్తాయి, కొన్ని within 3 hours లో ఉంటుంది. అలాగే ఒక్కొక్క బ్యాంక్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఒక 100 మనకు తెలియని పేర్లు కూడా చాలా ఉంటాయండి. కాకపోతే ఇవన్నీ RBI సెక్యూరిటీలో ఉన్నాయి కాబట్టి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు సేవింగ్స్ అకౌంట్ లో పెడితే మనం తీసేస్తాము కలిపేస్తాము అనుకోవచ్చు, దట్టు మనకి హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఒకటి వస్తుంది. సో దాని గురించి మనం స్టేబుల్ మనీ యూస్ చేయొచ్చు. నేను పర్సనల్ గా యూస్ చేస్తాను అనమాట ఎమర్జెన్సీ ఫండ్ కోసం. సో కొంత అమౌంట్ సేవింగ్స్ లో పెట్టుకుంటాను, సో కొంత అమౌంట్ FDలో పెట్టుకుంటాను. ఓకే. ఆ FDలో పెట్టేది నా సేవింగ్స్ అకౌంట్ FDలో కాకుండా స్టేబుల్ మనీ దాంట్లో FD పెట్టుకుంటే ఫస్ట్ 1 week మాత్రం విత్డ్రా చేసుకోలేము, FD క్యాన్సిల్ అవ్వదు. దాని తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే అంతా ఒకే దాంట్లో పెట్టకుండా, సపోజ్ ఎవరన్నా ఎక్కువ అమౌంట్ పెడదాం అనుకున్నారు అనుకోండి, 10 lakhs ఒక దాంట్లో పెట్టకుండా ఒక 5 lakhs ఒక దాంట్లో, 5 lakhs ఒక దాంట్లో పెట్టుకుంటే సో దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది అప్ టు 5 lakhs, దీని దాంట్లో కూడా అప్ టు 5 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే పర్ బ్యాంక్ పర్ పాన్ కార్డు 5 lakhs ఇన్సూరెన్స్. ఓకే. సో మనకి హైయర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా, మనం ఎమర్జెన్సీ ఫండ్ కోసం మెయింటైన్ చేస్తున్నాం అంటే. సో దాని నుంచి మనకు వెల్త్ క్రియేట్ అవ్వక్కర్లేదు, బట్ ఇక్కడ మీకు 9%, కొన్ని 8.5% వచ్చినా సరే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది కదా. ఓకే. సో ఆ స్టేబుల్ మనీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, కొద్దిగా బెటర్ రిటర్న్స్ కోసం అండి. ఓకే. అండ్ లింక్ నేను మీకు పింగ్ చేస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకే. సో అది మీరు ట్రై చేయొచ్చు డెఫినెట్ గా, ఎందుకంటే నేను యూజ్ చేశాను, బాగుంటుంది. కాదు ఫస్ట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఫస్ట్ 7 days తీయలేం. సో మనకి 7 days కంటే ఎక్కువే ఉంది అంటే వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా అంటే ఇంకేమున్నాయి ఎక్స్పెన్సెస్? సో మ్యూచువల్ ఫండ్ లో 5,000, RD 10,000.
ఎమర్జెన్సీ ఫండ్ 10,000 పర్ మంత్ పెడుతున్నాను. బట్ ఈ మంత్ పెడుతున్నారు. స్టాప్ చేశారు యాక్చువల్లీ. ఓకే, హోల్డ్ పెట్టారు. ఇంకా వచ్చేసి ఎల్ఐసిలో కడుతున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, 28,000 పర్ ఇయర్, 1 year ఫర్ 1 year. ఓకే, 1 year కి 28,000. మీ ఏజ్ ఎంత? 32 years అండి. 32. సో 32 అంటే యాక్చువల్లీ ఎక్కువ అండి. గవర్నమెంట్ అంటే మామూలుగా సేఫ్ అని చెప్పారు మామూలుగా ఏజెంట్ గవర్నమెంట్ ఎల్ఐసిలో. టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా సరే ఐఆర్డిఏ అండర్ లోనే వర్క్ చేయాలండి, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా. ఓకే, మీరు 1 year కి అప్రాక్సిమేట్ గా మీరు 2 years బ్యాక్ తీసుకున్న 2-3 years బ్యాక్ అప్ టు 70 years పెట్టుకుంటే మీరు పేమెంట్ టర్మ్ ఎంత పెట్టారండి? నేను 40 years పెట్టానండి. 3 years పేమెంట్. ఓకే, ఓకే. సో అలా చేసినా సరే నాకు మ్యాక్స్ లైఫ్ లో 18,000 కనిపిస్తుంది, ఐసిఐసిఐలో 18.9K, హెచ్డిఎఫ్సిలో 20K. కానీ అంత హై ప్రీమియం మీరు ఎందుకు కడుతున్నారో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే 1 year కి మీ ఏజ్ కి ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏమీ లేవు అంటే మీకు 18,000 నుంచి 20,000 per year అండి. అంతకు మించి ఎక్కువ పడదు. అంటే మీరు ఎక్స్ట్రా రైడర్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసి హైయర్ అమౌంట్ రైడర్స్ లేదా రిటర్న్ ఆఫ్ ప్రీమియం, అది ప్యూర్ టర్మ్ అయినా లేదంటే బండిల్ ప్రొడక్ట్ లేదంటే ఎండోమెంట్ ప్లాన్ చూసుకోండి. జీవన్ అమర్ అండి, ప్యూర్ ప్లాన్ జీవన్. ఓకే, బట్ ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఐఆర్డిఏ అండర్ లో ఉన్న ఏ కంపెనీ అయినా ఒకటే. సో మనం డీటెయిల్స్ ఎంత కరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరి దగ్గర అయినా సరే. సో నా లెక్క ప్రకారం 18,000 నుంచి 20,000 మధ్యలో ఉండాలి తప్ప, అంటే మీ ఏజ్ కి మీ రిస్క్ ప్రొఫైల్ కి మీరు తీసుకున్న అమౌంట్ 10 year కి అంతమించి ఎక్కువ ఉండదండి. మేబీ ఏదన్నా లిమిటెడ్ పే అప్ టు 60 కానీ లేదా 15 years లిమిటెడ్ పే పెట్టుకుని ఉండాలి, లేదు అంటే రైడర్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుని ఉండాలి. లేదు అంటే లేదు. బట్ నాకు అనిపించింది, నాకు 20,000 తర్వాత చూస్తే మా కొలీగ్స్ కొంతమంది తీసుకున్నారు, వాళ్ళు కూడా తక్కువలే వచ్చిందని చెప్పారు. బట్ నేను డౌట్ వచ్చింది నాకు కూడా. మామూలుగా వేరే హెచ్డిఎఫ్సి లైఫ్ లో చూసానండి, దాంట్లో తక్కువ ఉంది. వేరే దాంట్లో చూసినప్పుడు లిమిటెడ్ పే 10 years పెట్టినప్పుడు కూడా నాకు 28,000 పడింది పర్ 10 years. సెకండ్ ఇంకో పాలసీ తీసుకున్నారా? ఇంకోటి హెచ్డిఎఫ్సి లైఫ్ లో తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ తీసుకున్నాను, వాళ్ళతో ఇంకోటి తీసుకున్నాను. 50 lakhs కి తీసుకున్నాను. బట్ అది 5% 5 years కి ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. ఇంక్రిమెంటల్ కవర్ ఇయర్ కి 5% పెరుగుతూ ఉంటుంది. ఓకే, 10 years పేమెంట్, 40 years మనం కట్టాలి. 40 years వరకు కవరేజ్ ఉంటుంది. సో దానికి నేను 27,000 ప్లస్ కడుతున్నాను పర్ ఇయర్. బట్ మనకి అంటే న్యూస్ లో కొంచెం విన్నానండి, మామూలుగా న్యూస్ హెచ్డిఎఫ్సి దీనిపైన నాకు కొంచెం న్యూస్ బ్యాడ్ గా వచ్చింది. సో నాకు మళ్ళీ ఫ్యూచర్ లో తెలియదు కదా ఎలాంటి ఇష్యూస్ వస్తే తెలియదు. బట్ మనం తీసుకునేదే ఇన్సూరెన్స్ రీజన్ ఇది కదా, రిస్క్ ప్రాబ్లమ్ వస్తే ఇలాగా. సో అందుకని మళ్ళీ ఎల్ఐసిని కంటిన్యూ చేస్తున్నాను నేను మళ్ళీ. క్యాన్సిల్ చేస్తారు అంటే నేను పేమెంట్ చేయట్లేదు, క్యాన్సిల్ ఏం చేయలేదు, బట్ పేమెంట్ ఆపేసాను. పేమెంట్ ఆపేసారంటే పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది. 15 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది మంత్లీ పేమెంట్ అయితే. సో ఆ టైంలో చేయకపోతే క్యాన్సిల్ అయిపోతుంది అండి ఆటోమేటిక్ గా. నాకు తెలిసి టర్మ్ ఇన్సూరెన్స్ లో సరెండర్ వాల్యూ కూడా ఏముండదు, ఎంత కట్టిందో అంత వేస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు న్యూస్ వచ్చిందండి, నిజమే, వాళ్ళు కోర్టు కేసుకు వెళ్ళారు లీగల్ గా. సో వాళ్ళకి సెటిల్మెంట్ అయింది. అక్కడ మనం కంపెనీని తప్పట్లేమండి. ఎందుకంటే ఒక కంపెనీలో మనకి ఎవ్రీ మంత్ కొన్ని థౌజండ్స్ లాక్స్ ఆఫ్ పాలసీస్ క్లెయిమ్ చేస్తారు, అమౌంట్ వస్తుంటాయి. ఓకే, ఆ పర్టికులర్ సెంటర్ ఉంటుంది కదా, సో ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళు ఆ క్లెయిమ్ ని మాడిఫై చేయడం కోసం, అంటే రిజెక్ట్ చేయడం కోసం డిఫరెంట్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇలా చేశారు. అలాగని చెప్పి కంపెనీని తప్పట్లేమండి ఎప్పుడు. ఓకే, కంపెనీ పాలసీస్ అన్ని ఐఆర్డిఏ పాలసీస్కి వెళ్తాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఎల్ఐసి తీసుకున్నా, హెచ్డిఎఫ్సి, మ్యాక్స్ లైఫ్, ఐసిఐసి ఏది తీసుకున్నా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఇన్ఫర్మేషన్ ఎంత కరెక్ట్ గా డిక్లేర్ చేసాం. మైనర్ సర్జరీస్ నుంచి మేజర్ సర్జరీస్ వరకు, ప్రజెంట్ ఉన్న హెల్త్ కండిషన్స్, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇవన్నీ 100% జెన్యూన్ గా డిక్లేర్ చేస్తే వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదండి. సపోజ్ ఏదన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగితే ఇవ్వాల్సిందే. లేదు అంటే మీరు థర్డ్ పార్టీ అగ్రిగేటర్స్ దగ్గర తీసుకున్నారనుకోండి, సో వాళ్ళు మీకోసం లీగల్ గా ఫైట్ చేస్తారు. సో మనం కోర్టు చుట్టూ తిరగక్కర్లేదు. కాకపోతే ఇట్స్ అవర్ రైట్, ఎందుకంటే మీరు ఇన్ని ఇయర్స్ మీరు ప్రీమియం పే చేస్తున్నారు అంటే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కోసం. ఓకే, సో మన మనీ కోసం మన నామినీస్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి
ఇది పాలసీ, అన్ని కరెక్ట్ గా డిక్లేర్ చేసాం. సో ఇన్ కేసు ఏదైనా జరిగితే సో నా బదులు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే 100లో ఒకటి అర జరుగుతూ ఉంటాయండి ఇష్యూస్ ఎప్పుడు. సో మనం లీగల్ గా ఫైట్ చేసి అవి కూడా ఎర్లీ డ్యూరేషన్ లోనే క్లోజ్ అయిపోతాయండి. నార్మల్ బయట కోర్టు కేసుల లాగా ఇయర్స్ ఆగవు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం మెయిన్ నామినీస్ ఎడ్యుకేట్ చేసుకోవాలండి. సో నా పాలసీ ఇక్కడ ఉంది, సో దీంట్లో అన్ని కరెక్ట్ గా డిక్లేర్ చేశాను, ఎవ్రీ మంత్ ఇది కడుతున్నాను, ఇలా ఇని ఒక ఆ డీటెయిల్స్ అన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి. సో మీరు దేంట్లో తీసుకున్నా మనం జెన్యున్ గా డిక్లేర్ చేస్తే వాడికి 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నా 80% ఉన్నా సరే హీ నీడ్ టు ఫాలో IRDA గైడ్ లైన్స్. ఓకే, సెంట్రల్ గైడ్ లైన్స్ మాత్రం ఒకటే అండి అన్ని కంపెనీస్ కి. వాళ్ళు ఎలాంటి క్లయింట్స్ ని ఆన్బోర్డ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుంది. ఓకే, సపోజ్ ఎవరన్నా ఆన్బోర్డ్ చేసుకున్నారు, ఆన్బోర్డ్ చేసుకున్నాక 100లో 20 మంది డీటెయిల్స్ సరిగ్గా డిక్లేర్ చేయకపోవడం, సో స్మోకింగ్ అయితే నాన్ స్మోకింగ్ అని డిక్లేర్ చేయడం, అలాంటివి చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు, కంపెనీ డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తప్పుగా డిక్లేర్ చేశారు కాబట్టి ఫ్రాడ్ అవుతుంది అది. ఓకే, అప్పుడు 100లో 20 క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 80. సో 20 మందిని రిజెక్ట్ చేసిన 80 మందికి ఇస్తున్నారు, ఎందుకంటే జెన్యూన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇస్తారండి. ఇప్పుడు అందుకే మైనర్ డిసీజ్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, కొన్ని కంపెనీస్ కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తాయి మేము పాలసీ ఇవ్వమని. ఎందుకంటే వాళ్ళు ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేయడం కోసం, సో వాళ్ళ అండర్ రైటింగ్ టీము రిస్కీ అనిపించడం, సో దాని గురించి రిజెక్ట్ చేస్తారు అనమాట. సో కంపెనీ టు కంపెనీ వేరీ అవుతాయి పాలసీస్, బట్ ఎవ్రీథింగ్ నీడ్ టు ఫాలో IRDA. ఓకే, సో కానీ ప్రీమియం మీరు ఎక్కువ పే చేస్తున్నారు, ఒకసారి క్లియర్ గా ట్రాక్ చేసుకోండి, అది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సా, అండ్ దెన్ మీరు కడుతున్న ప్రీమియం లో రైడర్స్ ఏమైనా వెళ్తున్నాయా, లిమిటెడ్ పేనా ఒకసారి చూసుకోండి. మనం కనెక్ట్ అవుదాం ఒకసారి, చూసుకుని మనం జూమ్ కాల్ లో ఒకసారి పాలసీ చూద్దాం. ఎందుకంటే మీరు 70 years వరకు కట్టు వెళ్తున్నారు, 1 year కట్టి ఆపేసేది కాదు ఇది. ఎందుకంటే మీరు 8,000 డిఫరెన్స్ ఉంది అంటే ఆ 8,000 10,000 కి మీకు 20 years లో 1 crore అయినా మిస్ అవుతారు, అదే మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుని ఉంటే. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ చూద్దామండి. ఇంకేమున్నాయండి ఎక్స్పెన్సెస్? ఎన్పిఎస్ నేను స్టార్ట్ చేశానండి, పెన్షన్ స్కీమ్. దానికి 1,500 per month డిక్లేర్ చేశాను. 2 months బ్యాక్ నేను బ్యాక్ స్టార్ట్ చేశాను, 1,500 per month. అదొకటి. ఇంకోటి వచ్చేసి PPF 1,000 per month అండి. అది 2 years నుంచి కడుతున్నాను. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఒక 5,000 per month అండి. ఓకే, ఇంకా చిట్ ఫండ్స్ ఏమన్నా ఉన్నాయండి? చిట్ ఫండ్స్ అంటే ఒకటి మా సిస్టర్ మ్యారేజ్ కోసం తీసుకున్నాము, 1.5 lakh అండి. అది ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నాము. 9,000 per month పేమెంట్ అండి. మా మదర్ కడతారు, 9,000 ఇస్తాను. సో దాని నుంచి మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఆ 9,000 ఇంకా ఎంత డ్యూరేషన్ పెండింగ్ ఉందండి? ఇంకా 2 years ఉందండి, ఇంకా 2 years పేమెంట్ చేయాలి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా అదర్ LIC కానీ, ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ఇంకేమన్నా మెయింటైన్ చేస్తున్నారా? ఇంకా పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి ఒకటి. వెరీ గుడ్. 34,000 per year పడుతుందండి. ఓకే, ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్, హయ్యర్ ఏజ్ ఉన్నారు అంటే 50+ ఉన్నారు అంటే ఓకే, డీసెంట్ అమౌంట్ అండ్ వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ పేరెంట్స్ కి ఉండాలి డెఫినెట్ గా. హయ్యర్ ఏజ్ కి వెళ్తున్నారంటే ఏ అవసరం వచ్చినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ఉండాలండి. అది మంచి స్టెప్ తీసుకున్నారు మీరు. ఓకే, సో కార్పొరేట్ ప్లాన్ లో కూడా సేమ్ అండి, సేమ్ ప్రీమియం పడుతుంది. బట్ మనకి బయట కూడా అంతే పడుతుంది. బట్ కార్పొరేట్ లో కొంచెం అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, 3 lakhs 4 lakhs కంటే ఎక్కువ ఇవ్వట్లేదు కవరేజ్. ఓకే ఓకే, సిటిజన్స్ బయట తీసుకున్నాం. ఓకే, సో కాకపోతే ఫస్ట్ 2 years 3 years కి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కవరేజ్ ఉండదు. సో ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ మీరు డిక్లేర్ చేస్తే వాటికి కవరేజ్ ఉండదండి. ఎమర్జెన్సీస్ అన్నిటికీ కవర్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ day 1 నుంచి. ఓకే, సో అది మంచి స్టెప్ అండి. ఇంకా ఇంట్లో ఉంటున్నా అన్నారు, మీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, మొబైల్ రీఛార్జెస్, వైఫై వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, మీకు ట్రావెల్ లేకపోయినా సరే ఓకే యూటిలిటీస్. ఓకే ఓకే, సో ఇంకా బ్యాలెన్స్ అయితే ఒక చెప్పండి. మెడికల్ ఇట్లా ఉందండి, మామూలుగా మెడికల్ గానీ అదర్స్ జనరల్ గా పిల్లలకి హెల్త్ చూపించడానికి మామూలుగా బయట 7K చిన్న చిన్న ఖర్చులు. ఓకే, సో తెలియకుండా వెళ్ళిపోయేవి కానీ డెఫినెట్ గా అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ తప్పించుకోలేం కదా.
ఓకే. సో మొత్తానికి మీ 94,000 సరిపెట్టేశారు. ఓకే. సో మనం డీటెయిల్ గా ఈ ఎక్స్పెన్సెస్ డిస్కస్ చేసే ముందు అసలు మీ గోల్ ఏముందండి? సో మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీకు ఒక ఇది అనుకుని ఉంటారు, ఓకే ఇది రీచ్ అవ్వాలి, సో ఇంత అమౌంట్ కార్పస్ బిల్ చేసుకోవాలి. సో నాకు పెట్టిన కామెంట్స్ లో కూడా మీరు 1 CR నేను అచీవ్ చేయాలి అని చెప్పి పెట్టారు. 10 years లో అరౌండ్ 10 years ఆర్ కొంచెం 12 years అయినప్పుడు మనకు ఒక 1 CR చేద్దామని ప్లాన్ ఉంది. ఓకే. ఓకే. 10 or 12 years లో మీకు 1 CR గోల్ రీచ్ అవ్వాలని. ఓకే. ఓకే, డిస్కస్ చేద్దామండి డెఫినెట్ గా. సో అది చేసే ముందు నేను ఫస్ట్ హైలైట్ చేయాలనుకుంటుంది, పర్సనల్ లోన్ మీరు తీసుకున్న 1 lakh అనేది అది కంప్లీట్లీ నాట్ అడ్వైజబుల్ అండి. ఓకే. సో ట్రేడింగ్ కోసం తీసుకున్నారు, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక పర్సనల్ లోన్ తీసుకోండి, ఆల్రెడీ 3 మెయింటైన్ చేస్తున్నారు కదా. సో నో లోన్స్, మన దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టడం, డబ్బులు లేవంటే సైలెంట్ గా ఉండడం, అంతే తప్ప లోన్స్ తీసుకోకండి. ఎందుకంటే సో మీ గోల్స్ ని రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ మిమ్మల్ని పైకి వెళ్తుంటే కిందకి లాగుతూ ఉంటాయి అనమాట. ఓకే. సో మీరు ఒకటే గోల్ ఉండాలి, 1 CR రీచ్ అవ్వాలి. సో రీచ్ అవ్వడానికి మీరు లోన్స్ కడుతూ వెళ్తే మీ 3 లోన్స్ కలిపి మనకి 49,800 ఉన్నాయండి. అంటే 50,000 లోన్స్, 50% మీరు ఓన్లీ పర్సనల్ లోన్స్ కడుతున్నారు. ఓకే. సో దీంట్లో ఫస్ట్ తీసుకున్న లోన్ ప్లాట్, ఎప్పుడు ల్యాండ్ అనేది లోన్స్ పెట్టి వెళ్ళారు, మీరు 6 years తీసుకున్నారండి లోను. ఈ 6 years లో మీరు అరౌండ్ 10%, 10.5% లోన్ తీసుకున్నా సరే ప్రాసెసింగ్ ఫీజు 2-3% ఉంటుంది. సో ఇవన్నీ కలిపి అరౌండ్ 12% అవుతుంది. సో ఆ 6 years లో మీకేం వెల్త్ జనరేట్ అవ్వట్లేదండి. మీరు మంచి డీల్ వచ్చిందని తీసుకున్నా సరే మీకు 12% మీరు వడ్డీ కడుతున్నారు, ఆ ల్యాండ్ కూడా 12% లో గ్రోత్ అయింది అనుకోండి. సో ఆ 6 years లో మీరేం గెయిన్ అవ్వట్లేదు. అదే మీరు ఇదే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ అంటే ముందు కార్పస్ బిల్డ్ చేసుకోండి. కొంత అమౌంట్ మీరు సపోజ్ మీరు 10 lakhs 15 lakhs తీసుకుందాం అనుకున్నారు, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయినా మీ దగ్గర ఉండాలి. ఏదైనా చిన్న అమౌంట్ ఒక 1 lakh 2 lakhs సరిపోలేదు అంటే లోన్ తీసుకోవచ్చు, కానీ మొత్తం ల్యాండ్ మొత్తానికి కావాల్సినంత అమౌంట్ పర్సనల్ లోన్ పెట్టి ఎప్పుడు తీసుకోకూడదండి. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కాదనమాట. సో మీరు హోమ్ లోన్ తీసుకుంటా అంటే అది జస్టిఫైబుల్, మీరు ఉంటారు అక్కడ హోమ్ లోన్ లో, ఆ హౌస్ తీసుకుని మీరు ఉంటారు, మీకు కొద్దిగా రెంట్ కవర్ అవుతుంది, టాక్సేషన్ కవర్ అవుతుంది, ప్లస్ తక్కువ రేట్ కి ఇంట్రెస్ట్ రేట్ కి వస్తుంది. ఓకే. అండ్ దట్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అది. సో పర్సనల్ లోన్ తో ఓపెన్ ప్లాట్ నెవర్ అడ్వైజబుల్. అండ్ సెకండ్ పర్సనల్ లోన్ వచ్చి మీ రిలేటివ్స్ దే ల్యాండ్ టేకప్ చేయాలి. సో దానికోసం 10 lakhs తీసుకున్నారు, మొత్తం 13 lakhs అయింది. సో ఇది కూడా సెకండ్ది ల్యాండ్. సో అది వెరీ గుడ్ ప్లేస్ లో ఉండి, అంటే ఏ ల్యాండ్ తీసుకున్నా సరే మనం ఊరు చివరిని తీసుకుంటే తక్కువ రేటుకి వస్తుంది, దాని గ్రోత్ కూడా లిమిటెడ్ గానే ఉంటుందండి. సో మనం సెంటర్ లో తీసుకోవాలి, సిటీ సెంటర్ లో అంటే బాగా కాస్ట్లీ అఫైర్, మనకు ఒక సెంట్ కూడా రాదు, మనం 10 లక్షలు 15 లక్షలకి, కానీ అదే పెరుగుతుంది. సో ఆ రైట్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. సో మనం తీసుకున్న స్థలం అది అసలు ఎంత పెరుగుతుంది, ఎందుకంటే లాస్ట్ 10 years లో ఉన్న రియల్ ఎస్టేట్ గ్రోత్ నెక్స్ట్ 10 years లో ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బాగా గ్రో అయింది, సో అన్ని భయంకరమైన రేటుకి పెరగవు. సో అట్లీస్ట్ మీరు ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపెండ్ అయిపోయింది. సో ఒక ప్లాట్ ఉంది, ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, సో ఇంకా ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మొత్తం అమౌంట్ మొత్తం మీరు ల్యాండ్స్ మీద పెట్టారు. ఓకే. సో దాని గురించి ఫర్దర్ గా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేయండి. ఓకే. అండ్ ఆల్సో ట్రేడింగ్ చేయడం కూడా నాట్ అడ్వైజబుల్. మీరు కెరీర్ గా సీరియస్ గా ఉండి మీరు పేపర్ ట్రేడింగ్ చేసి కన్సిస్టెన్సీ వచ్చి, సో ఇనిషియల్ గా మనీ పోతాయండి, డెఫినెట్లీ ఒప్పుకుంటాను. కాకపోతే ముందు మీ దగ్గర ఒక క్యాపిటల్ బిల్డ్ చేసుకుని మీ ఓన్ మనీతో చేయండి, అప్పు చేసి మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఓకే. సో ముందు ఈ లోన్స్ త్వరగా క్లియర్ చేసుకోవడం చూడండి. అంతట్టు మీరు ఈ 1 lakh లోను 12.5% 12% చెప్పారు. ఈ 1 lakh లోన్ ని ఎర్లీగా క్లోజ్ చేసేయడానికి చూడండి. ఓకే. ఎందుకంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, మీకు ఒక లోన్ క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మీరు మీ గోల్ 1 CR గోల్ ఉంది కదా, సో మనం 10 years పెట్టుకున్నాం అనుకోండి. సో 10 years లో మీరు ఈ గోల్ రీచ్ అవ్వడం కోసం 1 CR గోల్ ని 43,500 మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. సో మంత్లీ 43 చేయాలి, కానీ ప్రజెంట్ మనం 5,000 చేస్తున్నామండి. ఓకే. సో ఈ అమౌంట్ మనం డ్రాస్టిక్ గా పెంచాలండి. ఓకే. మంత్లీ 5,000 అమౌంట్ ని మీరు త్వరగా పర్సనల్ లోన్స్ క్లోజ్ చేసుకుంటే మీకు 50,000 వరకు ఫ్రీ అప్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో మీ చీటీ కూడా క్లోజ్ అయిపోతుంది 2 years లో, ఇంకొక 10,000 ఫ్రీ అప్ అవుతుంది, 60,000. ఓకే. సో ఈ లోపు మిమ్మల్ని ఆఫీస్కి రమ్మనకపోయినా సరే, సో మీరు అట్లీస్ట్ 40,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే
మీకు 10 years లో 1 CR గోల్ రీచ్ అవుతామండి. నేను 12% యావరేజ్ లెక్కేసాను. అండ్ దట్టు మీరు చూసారంటే ఇక్కడ సో మీ అమౌంట్ ఇనిషియల్గా స్లోగానే గ్రో అవుతుంది. ఫస్ట్ 3 yearsలో లిమిటెడ్ గ్రోతే ఉంటుంది. మీకు అసలు కాంపౌండింగ్ మీకు లాస్ట్ ఇయర్స్లోకి వచ్చేసరికి ఉంటుందండి. మనం 10 years పెట్టాం కాబట్టి ఏం తెలియట్లేదు. అదే మనం ఒక 30 years అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసినా అలా ఇన్వెస్ట్ చేసి వదిలేసినా సరే మీరు గ్రాఫ్ చూసారంటే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ ఫస్ట్ 10 yearsలో ఎలా ఉందో చూడండి, 10 నుంచి 20కి చూడండి, 20 నుంచి 30కి చూడండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పర్సంటేజ్ వైజ్లో గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి ఇయర్స్ పెరిగే కరికి మీకు కాంపౌండింగ్ చాలా హయ్యర్ రేట్లో ఉంటుందండి. ఎప్పుడు లాంగ్ టర్మ్ ఎంత అమౌంట్ కంటే ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో సపోజ్ మనం ఇంత ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము. సో మనం అనుకున్నట్టు 10 yearsలో ఎంత ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తామండి, మనం 10 years పెంచుకుంటాం. మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయగలమో, సపోజ్ 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, 20,000 మనం 12%లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మనకు 1 CR రీచ్ అవడానికి 15 years పడుతుందండి. ఓకే, సో ముందు మీరు లోన్స్ క్లియర్ చేసుకుని ఫర్దర్గా లోన్స్ తీసుకోకండి. లోన్స్ తీసుకోకుండా ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్ ఒక మీడియం రిస్క్, ఒక లో రిస్క్, ఒక హై రిస్క్, ఒక 3 to 5 funds మధ్యలో పెట్టుకుని అది కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయకుండా ప్రాపర్ అనాలిసిస్ చేసి ఆ 5 fundsలో నార్మల్ SIP చేస్తూ ఆర్ మార్కెట్ ఫాలో అయినప్పుడు యాక్టివ్గా ట్రాక్ చేసుకుంటూ ఏ ఇండెక్స్ ఫాలో అయితే ఆ ఇండెక్స్ కరెస్పాండింగ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మీకు బెటర్ యావరేజ్ వస్తుంది. ఓకే, అండ్ మీ నెక్స్ట్ మీ యాక్షన్ ఐటమ్స్ వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ చెక్ చేయడం అండ్ పర్సనల్ లోన్స్ త్వరగా క్లోజ్ చేసుకోవడం అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయడం. ఇవన్నీ చేసే కంటే ముందు మీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమం మీ ఎక్స్పెన్సెస్ని బట్టి చూస్తే మినిమం ఒక 2 to 3 lakhs అయినా మీరు అమౌంట్ మెయింటైన్ చేయాలండి. ఓకే, ఎందుకంటే మీరు 1 lakh తీసుకున్నారు, అదే మీ దగ్గర ఒక సేవింగ్స్ ఉన్నాయి అంటే మీరు దాన్నే యూజ్ చేసుకుందరు. ఓకే, సో ఇన్ కేస్ పేరెంట్స్ హెల్త్ కండిషన్ కైనా మీకైనా సరే ఇన్ కేసు ఏ అవసరం వచ్చినా సరే మీ దగ్గర అంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అది దేనికైనా యూజ్ అవుతుందండి. ఇన్వెస్ట్ చేస్తూ ఎమర్జెన్సీ ఫండ్ మినిమం ఫస్ట్ ఒక 50,000 to 1 lakh మీరు ఎమర్జెన్సీ ఫండ్ పూల్ చేసుకోండి. అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. చేస్తూ ప్యారలల్గా ఎమర్జెన్సీ ఫండ్ కూడా బిల్డ్ చేసుకోండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకంటే మీరు సింగిల్ ఇన్కమ్ పర్సన్. ఓకే, మీ మీద 2 పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు, వైఫ్ అండ్ పేరెంట్స్ అందరూ డిపెండ్ అయి ఉన్నారు. అండ్ మీ ఎక్స్పెన్సెస్ బట్టి నాకు తెలిసి 1 CR టర్మ్ ఇన్సూరెన్స్ కూడా సరిపోదండి, ఇంకొద్దిగా హయ్యర్ అమౌంట్కి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే మన శాలరీ కాదు మన ఎక్స్పెన్సెస్ బట్టి మన టర్మ్ ఇన్సూరెన్స్ డిసైడ్ అవ్వాలండి. ఓకే, ఎందుకంటే మనల్ని రీప్లేస్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, ఇదే 1 CR ఉంటే సో నా మీద డిపెండ్ అయిన 5 members సర్వైవ్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఇదే 1 CR. ఓకే, సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి మనం. కంపెనీలో కొంచెం ఇస్తున్నారు, 25 lakh వరకు ఇస్తున్నారు. ఉంటుందండి, గ్రూప్ టర్మ్ లాగా అదే కంపెనీలో హెల్త్ ప్లస్ టర్మ్ ఇస్తారు. స్టిల్ అంటే మనం నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్తారో తెలియదు, యూజువల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సో ఆ కంపెనీలో పాలసీ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, సపోజ్ మీరు 50th yearలో ఉన్నారు, వేరే కంపెనీకి వెళ్ళారు, సో ఆ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా లేదు. అప్పుడు ఏం చేస్తామండి, సో మనం బయట ఉన్నదైతే మనం కంటిన్యూ చేస్తున్నాం, కంపెనీలో ఉన్నది కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ అవుతుంది, స్విచ్ అయినప్పుడు వర్క్ అవ్వదు కదా. అదే అండి, సో 1 goal డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు. మీరు అగ్రెసివ్గా ట్రై చేస్తే 7 to 10 yearsలో ఈజీగా అచీవ్ చేయొచ్చు అండి. ఫస్ట్ మీరు లోన్స్ ఫాస్ట్గా క్లోజ్ చేసి అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తే అవుతుందండి. కాకపోతే ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి ఇన్వెస్ట్మెంట్స్. సో షార్ట్ కట్స్ ఏమి ఉండవు మనకి మనీ సంపాదించడానికి, హార్డ్ వేనే. ఓకే అండి, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయండి యాక్చువల్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఒక స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఒక నిఫ్టీ 50 అండి. ఓకే, సో నేనైతే యూజువల్లీ సజెస్ట్ చేసేవి 4 funds. ఇంకా కావాలంటే అంటే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ బట్టి నెంబర్ ఆఫ్ ఫండ్స్ క్లాసిఫికేషన్ కూడా పెరుగుతుంది. బట్ మనం లిమిటెడ్లో ఉంచుకోవాలన్నమాట, 3 to 5 funds ఆర్ 3 to 7 funds, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదండి. కాకపోతే సెలెక్ట్ చేసే ఫండ్స్ రోలింగ్ రిటర్న్స్, షార్ప్ రేషియో, సో ఇలా మల్టిపుల్ రేషియోస్ ఉంటాయి. ప్లస్ రోలింగ్ రిటర్న్స్, ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఓకే, అండ్ ఏఈఎం ఎంత ఉంది, దీన్ని బట్టి ఉంటుంది. సో నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఐడియా లేదు అంటే అది కూడా హెల్ప్ చేస్తాను నేను. ఓకే, అదండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? మాక్సిమం
ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే ఓకే. సో కీ టేక్అవేస్ వచ్చి పర్సనల్ లోన్స్ మనం ఎక్కువ తీసుకోకూడదు. లోన్ తీసుకుని ట్రేడింగ్ ఆర్ ఎనీ స్పెక్యులేటివ్ ఏది చేయకూడదు. బెట్టింగ్ కానీ ఎటువంటిదైనా సరే ఫాస్ట్ గా వచ్చేటప్పుడు ఫాస్ట్ గా పోతుందండి. ట్రేడింగ్ కూడా అలాంటిదే. సో నేను స్టాక్ మార్కెట్ లో ఉన్నాను, నేను ఒకప్పుడు ట్రేడింగ్ చేశాను. ఓకే, అది చాలా డిఫికల్ట్ జాబ్. మీకు ఈ నెల 1 lakh వచ్చిందంటే నెక్స్ట్ మంత్ 1 lakh పోతుంది. ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి మీరు బ్రోకరేజే ఒక 10,000 ఎంత ఇచ్చేస్తారు కంపెనీకి. బ్రోకరేజ్ చాలా అయిందండి. అవుతుందండి. యా, సో మనం బాగుపడం. సో ట్రేడింగ్ కంపెనీ ఏది ఉందో మనం ఎక్కడ చేస్తున్నామో వాళ్ళు బాగుపడతారు. మన ప్రాఫిట్ వచ్చినా కట్టాలి, లాస్ వచ్చినా కట్టాలి. ఓకే, సో లోన్ తీసుకుని ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి. అండ్ సో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఓకే, సో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ మీ కంపెనీ స్విచ్ అవ్వడం కానీ, ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి ఇంకొద్దిగా హైయర్ అమౌంట్ కి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏ మంత్ మిస్ అవ్వకుండా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత మీ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకోండి. ఫస్ట్ ఇన్వెస్ట్, దాని తర్వాత స్పెండ్. అండ్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేయడానికి చూడండి. ఎక్కడన్నా మీకు ఖర్చు తగ్గుతుందేమో చూసి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా హైయర్ అమౌంట్ చేయండి. మీ గోల్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్ గా అబౌట్ 12% వచ్చే మెథడ్స్ చూడాలి. సో దాంట్లో ఉన్న దాంట్లో కొద్దిగా మంచి మెథడ్ గ్రోయింగ్ ఎకానమీలో స్టాక్ మార్కెట్, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్, ఏమన్నా బ్లూ చిప్ స్టాక్స్ లేదా ఐపీఓస్. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మళ్ళీ కనెక్ట్ అవుదామంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఓకే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇంకా ఫర్దర్ గా ఏదన్నా బిగ్ డెసిషన్ తీసుకున్నా సరే, ఏదన్నా పాలసీ ఎవరన్నా బలవంతంగా మీకు అంటగడదాం అన్నా సరే, ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినెట్ గా కనెక్ట్ అవుతాను మీతో. షూర్ అండి. షూర్ అండి, షూర్ రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మన రఘు గారి స్టోరీ. ఓకే, ఇన్ కేస్ మీరు కూడా ఎఫ్డి చేయాలి, ఏదైనా రికరింగ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటే, సో స్టేబుల్ మనీ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఆల్సో మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నేను దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫిల్ చేయండి, మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.